మిగతా రోజుల్లో ఏం తిన్నా, ఎలా ఉన్నా పర్వాలేదు గానీ, సుబ్రహ్మణ్య స్వామికి అంటే మంగళవారం నాడు ఇలా పూజ చేసుకున్న రోజు మాత్రం ఉల్లి, వెల్లుల్లి జోలికి వెళ్ళకుండా ఉండండి అని చెప్పాను. అయినా కూడా చాలామంది "అక్క మేము మర్చిపోయి తినేసాము" అని చెప్తున్నారు. దయచేసి అలా చేయకండి. 1, 2 సార్లు గుర్తుపెట్టుకోండి. వీలైతే ఆ రోజు మీరు వంట చేయడం మానేయండి. వీలైతే పెరుగన్నంతో సరిపెట్టుకోండి ఒక పూటకి. పూజ అయిపోయిన తర్వాత గంటకో, 2 గంటలకో లేదా మధ్యాహ్నమో, సాయంత్రమో మాకు సడన్‌గా ఇబ్బంది కలిగిందక్క. మరి ఆ రోజు మాకు పూజ కౌంట్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు చాలామంది. ఆ వారం అలా ఇబ్బంది కలుగుతుంది అని ముందే తెలిస్తే కనుక దయచేసి ఆ వీక్ మీరు స్కిప్ చేయండి. ఎందుకంటే పూజ అయిన తర్వాత అలా అయితే మీకు బాధగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేయాలి. నెక్స్ట్ డే స్వామివారిని మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే స్వామివారి దగ్గర కూడా మీరేం ముట్టుకోకూడదు కాబట్టి కొంచెం నిష్టగా ఉండాలి కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. వీలైతే మీరు ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు మాకు ఇప్పుడు టైమే కాదు అయినా కూడా తెలియకుండా అలాగే ఇబ్బంది వచ్చేసింది అనుకుంటే కనుక మీరు పూజ చేసిన ప్లేస్కి అసలు వెళ్లకుండా ఉండి మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ వారి చేతితో కానీ మీరు సాయంత్రం దీపారాధన చేయించి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీరు స్వామివారిని అయితే కదపొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బుధవారం కూడా పూజ చేసిన తర్వాత స్వామివారిని కదపాలా అని అడుగుతున్నారు. బుధవారం నాడు పొద్దున్నే మీరు స్నానం చేసేసి వెంటనే స్వామివారిని ఒకసారి కదిపేసి మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. తర్వాత మీరు మామూలుగా దేవుడి దగ్గర దీపారాధన చేసిన తర్వాత ముందు రోజు మనం స్వామివారి దగ్గర చేసుకున్న పూజా వస్తువులన్నీ క్లీన్ చేయండి. అలాగే పిండి దీపాలు ఆవు కానీ పెట్టేయండి లేదా చెట్లలో వేసేయండి. అక్షంతలు మాత్రం పడేయకుండా దాచుకొని రోజు తలపై వేసుకుంటూ ఉండండి. ఇన్ని డౌట్లు నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను.